రాత్రికాల ప్రార్థన. సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షక, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేల కొలది వందనములు చెల్లిస్తున్నాము రాజా. మీకు వందనాలయ్యా. దయగల తండ్రి, దేవా, ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ కృపలో బలపరిచారు తండ్రి. మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, మా జీవితాలు ఏ పాటివో, మా జీవితాలు ఎటువంటివో తండ్రి మీకు తెలిసే ఉన్నది తండ్రి. మీకు వందనాలయ్యా. ప్రతి దినము తండ్రి, ప్రతి క్షణము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, మమ్మల్ని తండ్రి మీ సజీవ లెక్కలో ఉంచి బ్రతికిస్తున్నందుకు తండ్రి మీకు వందనములు రాజా. మీకు వందనాలయ్యా. దేవా, దయగల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ సముఖమున చేరి ఉన్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా, మీ పాదాల చెంతకు చేరి మొర్ర పెడుతున్నాము తండ్రి. మా మొర ఆలకించండి అయ్యా. మీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయమున తండ్రి మీ సన్నిధికి వచ్చి మొరపెడుతుండగా ప్రభువా, మా హృదయాలు పరీక్షించండి తండ్రి. మా జీవితాలు పరీక్షించండి రాజా. మా జీవితాల్లో ఏవైనా తండ్రి మీకు అసహ్యమైనవి, మీకు నచ్చని కార్యక్రమాలు ఉంటే దయతో ప్రభువా, దయతో తుంచివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మేము ఉట్టి మంటి వారం మనసు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొంచు ప్రభువా. మమ్మల్ని తండ్రి బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, అయినప్పటికీ తండ్రి మా జీవితాల్లో తండ్రి మీకు అసహ్య కార్యములు తండ్రి, మీకు నచ్చని పనులు ఉంటే ప్రభువా, వాటిని దయతో తీసివేయమని ప్రభువా ప్రార్థిస్తున్నామయ్యా. దయగల రాజా, మీకు వందనాలయ్యా. ఇగో తండ్రి, మీ కృపలో బలపరచండి అయ్యా, బ్రతికించండి అయ్యా. మీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయమున తండ్రి ఇదో ప్రభువా, మీ సువార్త సేవ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే మీ సేవ తండ్రి ఆటంకపరచబడుతుందో తండ్రి, ఎక్కడైతే తండ్రి మీ సేవకులు నాయన హింసకు గురవుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ప్రభువా, ఆటంకపరచు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభువా, ఒకనాడు తండ్రి సౌలు ప్రభువా, ఇదిగో తండ్రి మిమ్మల్ని నమ్ముకున్నవారు తండ్రి, ఇదిగో తండ్రి మీకు ప్రార్థించే వారిని హింసించటమే తండ్రి తన ప్రాణాధారంగా పెట్టుకున్న వ్యక్తి నాయన. ఇదిగో ప్రభువా, కానీ చివరకు తండ్రి ఇదిగో తండ్రి హతసాక్షిగా మారుటకైనను తండ్రి వెనుకాడలేదు తండ్రి. మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభు, మీరు వారిని పట్టుకోండి తండ్రి, పరీక్షించండి నాయన. ఇదిగో ప్రభు, వారిని తండ్రి మార్చండి నాయన. ఇదిగో సౌలును పౌలుగా మార్చారయ్యా. మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభు, ఎంతోమంది తండ్రి క్రీస్తు విరోధులు తండ్రి, క్రీస్తు ఆటంకవాదులు నాయన, మీ సువార్తను తండ్రి ఇదిగో ప్రభు నిర్మూలన చేయాలని తండ్రి ఇదిగో భయంకరమైన మాటల ద్వారాను తండ్రి, భయంకరమైన చేష్టల ద్వారా తండ్రి ఇదిగో ప్రభు వారి కుళ్ళును కుతంత్రమును తండ్రి ఇదిగో ప్రభు బయట వేస్తున్నారు. రైతు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారి మనస్సు మార్చండి అయ్యా. మీకు వందనాలయ్యా. మీ సేవకును ఆటంకపరుస్తున్న ప్రతి బిడ్డ హృదయాల్లో మీరుండండి నాయన. మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి మీ సువార్త నిమిత్తము నాయన ఇదిగో ప్రభువా హింసింపబడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఓర్పును దయచేయండి రాజా. ఇదిగో ప్రభు, వారికి సహనాన్ని దయచేయండి తండ్రి. వారి త్యాగానికి ప్రతిఫలం దయచేయండి రాజా. మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, మీ కృప చూపించండి తండ్రి. ఇంకా ఎక్కడైతే ప్రభువా మీ సువార్త ప్రకటింపబడాలో తండ్రి, ఎక్కడైతే తండ్రి ఏ ఏ ప్రాంతాలైతే తండ్రి మీ సువార్తకు దూరంగా ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి విధమైన తండ్రి కార్యక్రమాల ద్వారాను తండ్రి, మాధ్యమాల ద్వారాను ప్రభువా, కరపత్రికల ద్వారాను తండ్రి, ఇంకా ఏ విధంగా అయితే తండ్రి మీ సువార్త అక్కడికి చేరుతుందో తండ్రి, ఆ విధమైన ప్రతి కార్యక్రమం ద్వారా తండ్రి ఆ బిడ్డలకు ప్రభువా మీ వాక్యం చేరాలని ఆయన. ఇదిగో తండ్రి మీ సువార్త చేరాలి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభు, పురికలు పండిన ఆయన ఇదిగో ప్రభువా, ఎవరైతే తండ్రి మీ సువార్త ప్రకటించాలని ఆశగా ఉంటున్నారో తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉద్యమం రగిలించండి నాయన. మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, అర్థమయ్యే విధంగాను ప్రభువా మిమ్మల్ని నమ్ముకోవడానికి తండ్రి వారికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో తండ్రి, మిమ్మల్ని తండ్రి అనుసరించడానికి వారికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ప్రతి విధమైన మీ పరలోక జ్ఞానాన్ని తండ్రి మీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అలాగే తండ్రి క్రీస్తు విరోధులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి తగిన ప్రతిఫలం దయచేయండి రాజా. మీకు వందనాలయ్యా. మీ సువార్తను తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథాన్ని నాయన ఇదిగో తండ్రి హేళన చేస్తూ నాయన, చేదరిస్తూ తండ్రి, చింపివేస్తూ తండ్రి ప్రతి విధమైన దుష్కార్యం చేస్తున్నారయ్యా. వారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే మా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభు, మీ సువార్తకు తండ్రి వారు ఏ విధంగా ఉపయోగపడతారో వారిని వాడుకోండి అయ్యా. ఇదిగో ప్రభు, వారి తండ్రి మీ సువార్త సేవలో భాగమవుటకు తండ్రి వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా. మీకు వందనాలయ్యా. సమస్త విధమైన మాధ్యమాల ద్వారాను తండ్రి ఇదిగో తండ్రి ఏ విధంగా అయితే మీ సువార్త వెళ్తుందో ప్రభు, ప్రతి విధముగా తండ్రి మీ సువార్తను ప్రకటించుటకు తండ్రి మాకు హృదయాన్ని దయచేయండి రాజా. మేము పని చేయి చోట్లను తండ్రి
మేము నడుచు చోట్లను తండ్రి, ఇగో ప్రభా మేము ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో తండ్రి, అక్కడ ప్రభా మీ సువార్త ప్రకటించుటకు తండ్రి మాకు తగిన శక్తిని దయచేయండి రాజా, తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా, మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి మా జీవిత కాలంలో తండ్రి కనీసం కొంతమంది అయిన ప్రభా మీ సన్నిధికి తెచ్చుటకు ప్రభా, మారు మనసు తెచ్చుటకు తండ్రి, నరకం నుంచి తప్పించుటకు తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి, తగిన అవకాశాన్ని మాకు ఇవ్వండి రాజా, మీకు వందనాలయ్యా. ఎవరైతే తండ్రి మీ సువార్త ఇంకా ఎరుగక ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. త్వరలోనే వారికి మారు మనసును తండ్రి మీ సువార్తను అందించండి అయ్యా, మీకు వందనాలయ్యా. ఇక ప్రభా క్రీస్తు విరోధులుగాను తండ్రి, మీ వాక్య విరోధులుగాను తండ్రి ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా వారిని ఆశీర్వదించి తండ్రి దీవించిన ఆయన మంచి మనస్సును దయచేసి ప్రభా తగిన జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రభా, ఇగో ప్రభా ప్రతి విధమైన కీడు నుంచి తండ్రి నీ బిడ్డలకు మేలు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.